అన్నంత పని చేశాడు. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుంటారేమో అనుకుంటే తగ్గేదేలే అన్నట్లు కనిపించాడు. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ట్రంప్ టారిఫ్లకు భారత్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది? ఈ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోంది? ఎన్ని సుంకాలు విధించినా భరిస్తామని చెప్తున్న మోదీ సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది? ట్రంప్ 50% సుంకాలు అమల్లోకి రావడంతో వాటికి చెక్ పెట్టేలా మోదీ సర్కార్ స్ట్రాటజీ సిద్ధం చేసింది. ఎగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భారత సర్కార్ బిజీగా ఉంది. అమెరికాకు భారీ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సుంకాల మోతతో భారత్లో తయారయ్యే వస్త్రాలను మరో 40 దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల మార్కెట్లు ఉన్నాయి. వీటికి పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేయడం ద్వారా అమెరికా సుంకాల ప్రభావం తమ వాణిజ్యంపై పడకుండా ఉండేందుకు కేంద్రం వ్యూహం సిద్ధం చేస్తోంది. అమెరికాకు భారత్ ఇస్తున్న తొలి కౌంటర్ ఇదే అనే చర్చ నడుస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈతో పాటు ఆస్ట్రేలియా మార్కెట్లను భారత్ ఇకపై ఫోకస్ చేయబోతోంది. భారత్ నుంచి నాణ్యమైన, మన్నికైన వస్త్రాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వస్త్రాల ఎగుమతిలో నమ్మకమైన వ్యాపారిగా మారేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు రెడీ అవుతోంది. ట్రంప్ 50% సుంకాల ప్రభావం పడే అతిపెద్ద మార్కెట్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. దీంతో పాటు ఆభరణాలు, రొయ్యలు, చర్మ, ఫుట్వేర్, రసాయన రంగాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే భారత్ 220 దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఇందులో 40 మార్కెట్లను టార్గెట్ చేసుకుని ప్రత్యేకంగా వస్త్రాలను ఎగుమతి చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ 40 దేశాలకు సక్సెస్ఫుల్ గా వస్త్రాల ఎగుమతి చేయగలిగితే ఏకంగా $590 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇకటు ట్రంప్ ఎన్ని షాకులు ఇచ్చినా తట్టుకుని నిలబడే శక్తి భారత్కి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్పై విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. సుంకాల మోతలోనూ రేటింగ్ ఏజెన్సీలైన S&P, ఫీచ్ లాంటి సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల మొత్తం జీడీపీలో దాదాపు 2%. దీంతో భారత జీడీపీపై సుంకాల ప్రభావం తక్కువగానే ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రపంచ మొత్తం వినియోగంలో 2050 నాటికి భారత్ వాటా 16% పెరిగే అవకాశం ఉంది. 2023లో ఇది కేవలం 9% మాత్రమే. సుంకాల పేరుతో ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా ఇది భారత్కు కలిసొచ్చే అవకాశమే. ఇక జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థను పదిలంగా ఉంచే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటికీ మించి అమెరికా విధిస్తున్న సుంకాలతో అమెరికాకే ఎక్కువ నష్టం. ట్రంప్కు షాక్ ఇచ్చేలా ఇప్పటికే తన మార్కెట్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్న మోదీ త్వరలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.